నమస్తే. తిరుమల కోట్లాది మంది హిందువుల పాలిటి కలియుగ వైకుంఠం. ఆ శ్రీవారి ప్రసాదం అంటే కేవలం ఒక తిను బండారం కాదు, అది ఒక నమ్మకం, ఒక పవిత్రత, ఒక ఆత్మగౌరవం. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు అదే లడ్డూ ప్రసాదం రాజకీయ రణక్షేత్రంలో ఒక అస్త్రంగా మారిపోయింది. కల్తీ అనే ఒక్క మాట దేశవ్యాప్తంగా ఉన్న భక్తుల గుండెల్లో చిచ్చురేపింది. ఇక్కడ ప్రశ్న ఒక్కటే, ఇది నిజంగా భక్తుల మనోభావాల కోసం చేస్తున్న పోరాటమా, లేక రాబోయే ఎన్నికల కోసం ఓటు బ్యాంకుల కోసం ఆడుతున్న రాజకీయ చదరంగమా? ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి నుంచి జంతువుల కొవ్వు అనే పదం వినిపించినప్పుడు కోట్లాది మంది భక్తులు విస్తుపోయారు. ఆ ఒక్క మాట సనాతన ధర్మంపై జరిగిన దాడిగా భావించారు. అయితే ఆరోపణలు చేసినంత వేగంగా ఆధారాలు బయటికి వచ్చాయా? ల్యాబ్ రిపోర్టుల్లో ఉన్న వాస్తవాలేంటి? టెండర్ల ప్రక్రియలో జరిగిన లోపాలపై స్పష్టత ఎక్కడ? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నేరుగా ప్రభుత్వంపైనే ఉంది. కేవలం మైకుల ముందు విమర్శలు చేస్తే సరిపోదు. అధికారంలో ఉన్నవారు చర్యల ద్వారా తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. కల్తీ నిజమని తేలితే దోషులు జైలు వసూలు లెక్క పెట్టాలి. ఒకవేళ అది నిరాధారమైన ఆరోపణ అయితే భక్తుల మనోభావాలతో ఆడుకున్నందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలి. మరోవైపు ప్రతిపక్షం కూడా తామేమీ తక్కువ కాదన్నట్టుగా వ్యవహరిస్తుంది. మేము పాత పద్ధతినే ఫాలో అయ్యాం అని చేతులు దులుపుకుంటే సరిపోదు. ఆ పద్ధతిలో లోపాలు ఉంటే, వ్యవస్థలో కల్తీకి అవకాశం ఉంటే దానికి నైతిక బాధ్యత వహించరా? ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య, రెండు పార్టీల మధ్య జరుగుతున్న వీధి పోరాటం కాదు. ఇది సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి ప్రసాదానికి సంబంధించిన పవిత్రతపై జరుగుతున్న చర్చ. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో ప్రేక్షక పాత్ర వహించడం సరికాదు. తిరుమల అనేది కేవలం ఒక రాష్ట్రానికి సంబంధించిన అంశం కాదు. ఇది దేశవ్యాప్త హిందువుల సెంటిమెంటు. అవసరమైతే సుప్రీంకోర్టు పర్యవేక్షణలో నిష్పక్షపాత విచారణ జరిపి నిజాన్ని నిగ్గు తేల్చాలి. చివరగా చెప్పేది ఒకటే, రాజకీయ నాయకులారా, మీ పంతాల కోసం, మీ ప్రతిపక్షాల మీద పైచేయి సాధించడం కోసం స్వామివారిని అడ్డం పెట్టుకోకండి. భక్తుల విశ్వాసం అనేది గాజు పాత్ర లాంటిది. అది ఒక్కసారి పగిలితే మళ్ళీ అతికించడం సాధ్యం కాదు. నిజాన్ని బయటపెట్టండి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోండి. భక్తుల నమ్మకాన్ని కాపాడండి. లేదంటే ఆ ఏడుకొండల వాడి తీర్పు చాలా కఠినంగా ఉంటుంది.